ఎలాంటి షరతులు లేకుండా అందరికీ రుణమాఫీ చేయాలని రైతులను రుణమాఫీ పేరుతో మోసం చేస్తున్న కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వానికి నిరసనగా కేటీఆర్ పిలుపు మేరకు పరిగి మాజీ ఎమ్మెల్యే కొప్పుల మహేష్ రెడ్డి ఆధ్వర్యంలో వికారాబాద్ జిల్లా పరిగిలోని బస్టాండ్ సమీపంలో తెలంగాణ తల్లి చిత్రపటానికి పాలాభిషేకం చేసి నిరసన తెలియడం జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి 8 నెలలు పూర్తవుతున్నా కాంగ్రెస్ పాలనలో ఎలాంటి హామీలు నెరవేర్చలేదని అన్నారు. ఎక్కడైనా సరే 100% రైతులకు రుణమాఫీ అయినట్లు నిరూపిస్తే బేషరతుగా మేము క్షమాపణ చెప్తామని అన్నారు. రైతుల పక్షాన ప్రజాపక్షాన ఇచ్చినటువంటి హామీలు మెడలు వంచి నెరవేర్చే విధంగా చేస్తామని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ అశోక్ కుమార్, మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ సురేందర్, మాజీ ఎంపీపీ అరవిందరావు, మాజీ మండల అధ్యక్షులు ఆంజనేయులు, నస్కల్ రాజేందర్, బీఆర్ఎస్ పార్టీ నాయకులు, రైతులు తదితరులు పాల్గొన్నారు. సీఎం రేవంత్ రెడ్డి ఖబర్దార్ తెలంగాణ తల్లి ఖబర్దార్ రేవంత్ రెడ్డి. రైతుల పక్షాన రుణమాఫీ కోసం పోరాటం చేసిన కార్యక్రమం వేదిక మీద ఉన్నటువంటి ప్రజాప్రతినిధులు, రైతులు, పాత్రికేయ మిత్రులందరూ కూడా నమస్కారం తెలియజేస్తూ ఇవాళ కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి 8 నెలలు పూర్తవుతున్న సందర్భంలో మరి ఏవైతే హామీలు ఇచ్చిండ్రో అవన్నీ కూడా నెరవేర్చకుండా ప్రజలను మొదలుపెట్టి ఇలా ఓట్లు దండుకొని ఇలా పాలనలో ఎక్కడ కూడా ఏ హామీ కూడా నెరవేర్చలేదు. ముఖ్యంగా రైతాంగాన్ని ఇలా ఎన్నో విధాల నష్టపరిచే ప్రయత్నం చేస్తున్నారు. ఇలా కేసీఆర్ గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత మరి ఎన్నికల్లో చెప్పనటువంటి హామీలన్నీ కూడా నెరవేరుస్తూ ముఖ్యంగా రైతులకు పెట్టుబడి రైతు బంధు ఇలా దాదాపు 73,000 కోట్ల రూపాయలు గడిచినటువంటి 8-9 సంవత్సరాల్లో 11 సార్లు రైతులకు ఇవాళ వేసిన సందర్భంలో వీరు వచ్చిన తర్వాత ఆ రైతు బంధును కూడా రైతు భరోసా పేరు మీద 15,000 ఇస్తామని ఇప్పటి వరకు ఈ వానాకాలం సీజన్ని ₹1 కూడా వేయకుండా దాన్ని అసెంబ్లీలో చర్చించి ఒక కమిటీ వేసి రైతు బంధు ఇస్తామని, రైతు భరోసా ఇస్తామని దాన్ని ఇప్పటివరకు కూడా చూస్తాం. ముఖ్యంగా రైతు రుణమాఫీ, ఈ రైతు రుణమాఫీ అనేది మరి గతంలో వాళ్ళు ఎన్నికలప్పుడు రేవంత్ రెడ్డి పిసిసి అధ్యక్షులు హోదాలో ఉన్నప్పుడు మరి మీరు అందరూ కూడా కేసీఆర్ ₹1,00,000 రుణమాఫీ చేసిండు, మేము 2 లక్షలు ఇస్తాం, మీరు ఎవరన్నా అప్పులు తెచ్చుకోకుంటే ఎంబడే బ్యాంకు పోయి తెచ్చుకోండి, డిసెంబర్ 9 తారీఖున రాగానే 2 లక్షల రుణమాఫీ చేస్తా అని ఆ రోజు చెప్పడం జరిగింది. మరి ఎన్నికలు అయిపోయిన తర్వాత దాన్ని ఇలా పోస్ట్ పోన్ చేసుకుంటూ వచ్చి మళ్ళీ పార్లమెంట్ ఎన్నికల సందర్భంగా మళ్ళీ దాన్ని ఆగస్టు 15 నాడు చేస్తా అని చెప్పి ఎక్కడ పోతే అక్కడ దేవుళ్ళ మీద ఒట్టు తిని ఇలా ఆ ఉన్నటువంటి రుణమాఫీని కూడా దాదాపు ఒక 40% మంది రైతులు కూడా కానటువంటి, ఏ ఊళ్ళో పోయినా ఎక్కడ పోయినా ఏ ఊర్లో అడిగినా కూడా అందరూ కూడా అక్కడ ఉన్నటువంటి రైతులకు దాదాపు 30-40% కన్నా ఎక్కడ కూడా మరి రుణమాఫీ కాలేదు. ఇవాళ మనం పోదాం రండి, కాంగ్రెస్ నాయకులకు మీరు అందరు రండి, ఏ ఊర్లో అయినా ఒక్కొక్క రైతన్న 100% ఆ ఊర్లో మొత్తం అందరు రుణమాఫీ అయ్యిందంటే మేమందరం కూడా బేషరతుగా క్షమాపణ చెప్పడానికి కూడా ముందుంటామని కూడా తెలియజేస్తూ ఏదైతే రైతుల కోసం చెప్పినటువంటి రుణమాఫీ ఉందో తప్పకుండా 2 లక్షల రుణమాఫీ ఎక్కడ కూడా ఆంక్షలు లేకుండా, ఇబ్బంది లేకుండా ప్రతి రైతు కూడా చేసే విధంగా మీరు చర్యలు తీసుకోవాలని దానికి మేము ఖచ్చితంగా పోరాటం చేస్తామని ప్రజల పక్షాన, రైతుల పక్షాన ఇచ్చినటువంటి హామీలన్నీ కూడా కాంగ్రెస్ పార్టీ 6 గ్యారెంటీల పేరు మీద ఆ హామీలన్నీ కూడా నెరవేర్చే విధంగా మేము మెడలు వంచిన ప్రభుత్వాన్ని హామీలు నెరవేర్చే విధంగా పోరాటం చేస్తామని తెలియజేస్తున్నాం. జై హింద్, జై తెలంగాణ.